నమస్కారం అందరికి. జై శ్రీరామ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని గోవింద అని ఎందుకు పిలుస్తారో తెలుసా? సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అగస్త్య మహాముని ఉన్నటువంటి ఆశ్రమంలోకి వచ్చి, మునీశ్వర, నేను శ్రీనివాసుని, నాకు మీ వద్ద చాలా గోవులు ఉన్నాయని విన్నాను, నాకు ఒక గోవుని ఇస్తారా అని అడుగుతాడు. వెంటనే అగస్త్య మహాముని సంతోషించి, స్వామి, మీకు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు, కానీ వేదాల ప్రకారము సతీ సమేతంగా వచ్చినటువంటి వారికి గోవుని ఇవ్వాలని మీకు తెలియదా? కాబట్టి సతీ సమేతంగా రండి అని చెప్తాడు. వెంటనే శ్రీనివాసుడు భార్య పద్మావతి సమేతంగా ఒక రోజు అగస్త్య మహాముని ఆశ్రమంలోనికి వస్తాడు. అక్కడ వెళ్ళేసరికి అగస్త్య మహాముని ఉండడు, తన శిష్యుడు ఉంటారు. మీ గురువు గారు నాకు గోవుని ఇస్తానని చెప్పారు, ఇవ్వండి, సతీ సమేతంగా వచ్చాను అని అంటాడు శ్రీనివాసుడు. వెంటనే శిష్యుడు, స్వామి, మేము గురువుగారి ఆజ్ఞ లేనిదే ఎలాంటి పనులు చేయము అంటూ సమాధానం చెప్తాడు. కోపంగా శ్రీనివాసుడు తిరుమలకి బయలుదేరుతాడు. అంతలోనే అగస్త్య మహాముని ఆశ్రమంలోనికి వస్తాడు. శిష్యుడు జరిగిన వృత్తాంతమంతా వివరించిన వెంటనే అగస్త్య మహాముని గోవుని మరియు శిష్యులను తీసుకొని స్వామివారి వెంట పరిగెత్తుతూ వెళ్తారు. స్వామి, స్వామి అనుకుంటూ వెళ్తారు. ఆగండి స్వామి, ఆగండి స్వామి అనుకుంటూ, స్వామి, గోవు ఇందా, గోవు ఇందా అనుకుంటూ స్వామివారి వెనుక పరిగెత్తుకుంటూ గోవు ఇందా, గోవు ఇందా, గోవు ఇందా అనుకుంటూ వెళ్తారు. గో అంటే గోవు, ఇందా అంటే ఇదిగో అని అర్థం. కాబట్టి గోవిందా గోవిందాను అరుస్తూ అరుస్తూ గోవిందా 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 అంటూ గట్టి గట్టిగా అరుస్తూ స్వామివారి వెనుక పరిగెత్తుతూ ఉంటారు. అంతలోనే స్వామి గుడిలోకి వెళ్ళి అదృశ్యమవుతారు. ఈ విధంగా గోవింద అనే నామము శ్రీనివాసుడికి వచ్చింది. చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.